మీరెవరైనా కీవర్డ్ సెర్చ్ జేస్తే మీ మ్యాప్ టాప్ 1లో రావడానికి ఏ విధంగా మనం వర్క్ చేయాలి? అంటే ఇప్పుడు సపోజ్ మనము డిజిటల్ మార్క్ కంపెనీ ప్రకటన కొట్టాం. ఇక్కడ నా వెబ్‌సైట్ మీకికొచ్చింది. నా యొక్క మ్యాప్ అనేది అకాడమిక్ సొల్యూషన్ అనేది. ఇప్పుడు గూగుల్ మ్యాప్‌ని 2 విధాలుగా ప్రమోట్ జేసుకోవచ్చండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైనా గూగుల్ మ్యాప్ గురించి మీకు డౌట్స్ ఉంటే మా ఛానెల్‌ని మీరు కన్సల్ట్ అవ్వచ్చండి. ఎలా మనం గూగుల్ మ్యాప్ క్రియేట్ జేయాలి? సో, నా గూగుల్ మ్యాప్ సస్పెండ్ అయింది. అండ్ నాకు ఇమేజ్ అప్‌లోడ్ అవ్వట్లేదు. ఇలాంటి ఎలాంటి ఇష్యూస్ ఉన్నా మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవచ్చండి. మీకేమైనా ఎంక్వైరీ ఉంటే మనకు మీరు మనకు కామెంట్ చేసి మీరు కంప్లీట్‌గా మనతో కనెక్ట్ అయ్యి మీరు ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఏ వెబ్‌సైట్ కన్నా గూగుల్ మ్యాప్ 2 విధాలుగా పోస్ట్ చేస్తదండి. ఒకటి విత్ ఇమేజ్, ఇంకోటి వితౌట్ ఇమేజ్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఒక కోర్స్ ప్రమోట్ చేస్తున్నా అండి. ఆ కోర్స్ తగ్గట్టుగా నేను ఇమేజ్ డిజైన్ చేసుకుంటా. ఇప్పుడు నేను ఫలానా కోర్స్ నేను ఇక్కడ తీసుకొని, ఇప్పుడు ఈ కోర్స్ సంబంధించిన లింక్‌తోని నేను ప్రమోట్ చేసుకోవాలి. సో, ఈ కోర్స్ సంబంధించిన ఇమేజ్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ చేసుకోవాలండి. సో, దానికోసం మనము ఇప్పుడు ఈ ఉన్న ఇమేజ్‌ని సేవ్ చేసుకుంటున్నా. ఏదైతే మనకు ఇక్కడ ఉందో సేవ్ ఇమేజ్ చేసుకొని నేను డౌన్‌లోడ్‌లో పెడుతున్నాను. ఇప్పుడు గూగుల్ మ్యాప్‌కెళ్తున్నాను. యాడ్ అప్డేట్ ఉంది గదా! అప్డేట్‌లో మీకు 2 విధాలు అప్డేట్ చేసుకోవచ్చు. ఒకటి ఇమేజ్ లేకుండా ఇమేజ్‌తోని. ఇప్పుడు నేను ఇమేజ్‌తో అప్డేట్ చేస్తున్నా అండి. ఇమేజ్ తీసుకుంటున్నాను. ఆన్‌లైన్ ట్రైనింగ్ కోర్స్. ఇక్కడికొచ్చి మీరు కాల్‌నో పెట్టుకోవచ్చు. మీరు కావాలంటే వెబ్‌సైట్ లింక్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ కాల్‌నో ఆప్షన్ పెడుతున్నాను. ఇమేజ్ ఉన్నప్పుడు ఎప్పుడైనా మనం కాల్‌నో ఆప్షన్ పెట్టుకోవచ్చండి. వెబ్‌సైట్ లింక్ మీకు ఆల్రెడీ అప్‌లోడ్ చేస్తే అది పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ నేను పెట్టే లింక్ ఏందంటే, నేనిప్పుడు ఇక్కడ ఇచ్చేది వెబ్‌సైట్ లింక్. ఇమేజ్‌కి ఎప్పుడు మనం వెబ్‌సైట్ లింక్ ఇచ్చుకోవాలి. సో, ఇప్పుడు మీకు ఇక్కడ కంటెంట్ కావాలనుకోండి, మీరు కంటెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. లేదు అంటే మీరు అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కంటెంట్ తీసుకుంటాను చూడండి ఇప్పుడు. సో, నేను ఇప్పుడు కంటెంట్ కాపీ చేసుకున్నా. ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. చేసిన వెంటనే మనము పోస్ట్ క్లిక్ చేసాం. ఇది ఇమేజ్‌తో అప్‌లోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడైతే మనం ఇమేజ్‌తో అప్‌లోడ్ చేసామో, ఇక్కడ ఫోటోస్‌లో మీరు కంపల్సరీ ఇమేజ్ అప్‌లోడ్ చేసుకోవాలి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, సార్ ఇమేజ్ నేను అప్‌లోడ్ చేశాను గానీ, నా పని టాస్క్ అయిపోయిందని అలా కాకుండా, ఇక్కడ మనకి ఏదైతే ఇమేజ్ ఉందో, ఆ ఇమేజ్ ఇక్కడ మనము లింక్ క్లిక్ చేసుకోవాలి. దీనివల్ల మనకున్న అడ్వాంటేజ్ ఏందంటే, ఎవరైనా మన కోర్స్ కనుక సెర్చ్ చేస్తే, గోలాంగ్ ట్రైనింగ్ కోర్స్ అని సెర్చ్ చేస్తే, ఎక్కడ ఇన్ హైదరాబాద్ ఇలా సెర్చ్ చేసినప్పుడు మీ మ్యాప్‌తో పాటు మీ యొక్క వెబ్‌సైట్ లింక్ కూడా ఇండెక్స్ అవుతది. అదే ప్రగతి మీద సెర్చ్ చేసినప్పుడు మీ మ్యాప్ కూడా ఇండెక్స్ అవుతది. ఎప్పుడైతే ఆ కీవర్డ్ అనేది బిల్డ్ అయినప్పుడు. సో, మనకు ఆ బిల్డ్ కావడానికి ఏం చేస్తామంటే, ఏదైతే గూగుల్ మ్యాప్‌లో మనం లింక్ అయితే పోస్ట్ చేసామో, అది మనం ఇక్కడి నుంచి డైరెక్ట్ షేర్ చేసుకోవాలిక్కడ. సో, షేర్ ఆప్షన్ మనకుంటుంది. సో, దాన్ని మనం ఇక్కడ చేసుకోవాలన్నట్టు. ఏదైతే మనం పోస్ట్ చేసామో క్లిక్ తీసుకుంటే ఇప్పుడు మనకి ఇక్కడ అన్ని పోస్టులుంటాయి. దీన్ని షేర్ తీసుకొని ట్విట్టర్ గానియండి, దేనికైనా. నేను జస్ట్ ఒక ట్విట్టర్ చూపిస్తున్నాను. ఎక్కడ ఇండెక్స్ చేసుకోవడానికి ఈ టెక్‌ని మనం యూజ్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని, మన ఇమేజ్ యాడ్ చేసుకొని, జస్ట్ పోస్ట్ చేసుకోండి. సో, ఈ విధంగా ఇంకోటేంటంటే, సార్ నాకు ఎలాంటి వద్దు నాకు, నేను ఇమేజ్ యూజ్ చేయనంటే, జస్ట్ మీరు ఇది క్లిక్ చేసుకొని, ఇమేజ్ ఏమొద్దు. ఇమేజ్ లేకుండా ఈ లింక్ తీసుకొని ఇక్కడ మీకు యాడ్ అప్డేట్ ఉంటుంది. ఎప్పుడైనా గానీ మన మ్యాపు కరెక్ట్‌గా విజిబుల్ అవుతుందంటే మనకు కింద ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుందండి. అది చూసుకోవాలి. ఇలా ఇచ్చినప్పుడు మనము కామ్‌లో పెట్టుకోవాలి. ఇమేజ్ ఏదైతే లేకుంటే కామ్‌లో డైరెక్ట్ ఆప్షన్ ఇచ్చుకోండి. ఇమేజ్ గనుక ఉంటే మీరు వెబ్‌సైట్ లింక్ పెట్టుకోవచ్చు. మీకేదైనా ఉంటే ఇక్కడ చూడండి క్లిక్స్, ఇంప్రెషన్ మీకుంటుంది. మీకెప్పుడు క్లిక్స్ ఉండాలంటే మీకు అప్‌డేట్‌గా రెగ్యులర్ ఫోటోస్ మీరు అప్‌లోడ్ చేసుకోవాలి. మీకెలాంటి ఇన్ఫర్మేషన్ డౌట్స్ ఉన్న గూగుల్ మ్యాప్ గురించి మన ఛానెల్ సంప్రదించండి. నేను డెఫినెట్‌లీ మీకు హెల్ప్ చేస్తాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానెల్. థాంక్ యూ సో మచ్.